మొనాలిసా పెళ్లి రియల్ కేరళ స్టోరీ అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లవ్ యూ బచ్చా అనే మొనాలిసా ఇప్పుడు లవ్ యూ అని ఒక అబ్బాయికి చెప్పేసి ఏకంగా ఇంట్లో తెలియకుండా కేరళలోని ఒక గుడిలో పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ అందరి హార్ట్ బ్రేక్ చేసేసింది. ట్విస్ట్ ఏంటంటే ఇది ఒక ఇంటర్ ఫేత్ మ్యారేజ్. విశేషంగా ఈ పెళ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరై జంటను ఆశీర్వదించారు. అయితే మొనాలిసా మహారాష్ట్రకు చెందిన నటుడు, మోడల్ ఫర్మాన్ ఖాన్ గత 6 నెలలుగా ప్రేమలో ఉన్నారంట. వీరిద్దరూ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. వేర్వేరు మతం కావడంతో మొనాలిసా తండ్రి జైసింగ్ భోస్లే ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. పైగా ఆమెకు ఇష్టం లేకపోయినా ఒక దూరపు బంధువుతో పెళ్లి చేసేందుకు ఒత్తిడి తెచ్చారంట. మొనాలిసా ప్రస్తుతం కేరళలో నాగమ్మ అనే సినిమా షూటింగ్ లో ఉంది. తన తండ్రి బలవంతంగా తీసుకెళ్తారనే భయంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్ తో కలిసి తిరువనంతపురంలోని తంపనూర్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది. పోలీసులు ఆమె తండ్రిని పిలిపించి మాట్లాడారు. అయితే మొనాలిసా తను మేజర్ అని, తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేయడంతో పోలీసులు ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. 2026 మార్చి 11న కేరళలోని అర్మాను శ్రీ నాయనార్ దేవాలయంలో వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఫర్మాన్ ఆమెకు తాళి కట్టి కుంకుమ పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఇది మరో కేరళ స్టోరీ అంటారా లేదా?